మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కోడిగుడ్డు తినచ్చా లేదా? ఒకవేళ తినచ్చంటే తెల్ల సొన పచ్చ సొన రెండు కలిపి తినాలా, లేదు కేవలం తెల్ల సొన తినాలా అనే అనుమానాలు చాలా ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కోడిగుడ్డు తినటం చాలా శ్రేష్టం. షుగరేనే కాదు, దీనికి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కోడిగుడ్డులో విటమిన్లు: విటమిన్ ఏ, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉన్నాయి. వీటితో పాటు ఖనిజ లవణాలైన ఐరన్, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, కాల్షియం, జింక్ ఇన్ని ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. నాటు కోడిగుడ్డైనా ఫారం కోడిగుడ్డైనా రెండిట్లో కూడా పోషక విలువలు సమానంగా ఉంటాయి. కోడిగుడ్డు పైనుండే రంగును బట్టి లోపల ఉండే పోషక విలువలు మారవు. రంగు తెల్ల కోడిగుడ్లు ఎక్కువగా ఉంటాయి. లేత గోధుమ రంగు కానీ, ముదురు గోధుమ రంగు కానీ, లేత ఆకుపచ్చ కానీ దొరుకుతాయి. మార్కెట్లో గోధుమ రంగు కానీ లేత ఆకుపచ్చ రంగు ఉంటే ఆ కోడిగుడ్డు ధర రెట్టింపు ఖరీదు ఉంటుంది. పోషక విలువల పరంగా ఏమాత్రం తేడా ఉండదు. సైజును బట్టి పోషక విలువలు మారుతాయి. చిన్న గుడ్డులో తక్కువ పోషకాలు ఉంటాయి. పెద్ద సైజు గుడ్లో ఎక్కువ సంఖ్యలో ఎక్కువ పరిమాణంలో పోషక విలువలు ఉంటాయి. ఈ కోడిగుడ్డు తినేటప్పుడు మనం తెల్ల సొన పచ్చ సొన రెండు కలిపి తినాలి. చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి. పచ్చ సొన, చందమామ, ఎల్లో తింటే బరువు పెరుగుతారని ఒక అపోహ, బరువు పెరగరు. ఇంకొక అనుమానం ఏంటి, రక్తంలో కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పెరిగి హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుందేమని ఒక భయము, అపోహ. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పెరగదు. కోడిగుడ్డు పచ్చ సొన, చందమామ, ఎల్లో తినటం వల్ల మనం 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలిస్తే మొట్టమొదటిది, కీలకమైనది, ప్రధానమైనది, డయాబెటిస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయాన టిఫిన్తో పాటు కోడిగుడ్డు వాడాలి. కోడిగుడ్డు, పచ్చి కోడిగుడ్డు వాడటం వల్ల మనకు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమీ లభించవు. పచ్చి కోడిగుడ్డు తాగాలంటే కొంచెం వెగటు ఉంటుంది, వికారం ఉంటుంది. కనుక మనము పచ్చి కోడిగుడ్డు వల్ల ఎటువంటి అధిక ప్రయోజనాలు లేవు. కనుక దాన్ని బుల్సయ్యా, ఆమ్లెటా, హాఫ్ బాయిల్డా, ఉడకబెట్టడమా, లేదు పొరుటు, మనకు నచ్చిన విధంగా కోడిగుడ్డుని వాడాలి. టిఫిన్తో పాటు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాడటం వల్ల ఆకలి నియంత్రించబడుతుంది, కడుపు నిండుతుంది, దండిగా ఉంటుంది, చిరుతిళ్ళు తినాలనే కోరిక కలగదు. షుగర్ ఉన్నా కూడా రోజుకి ఉదయం 1, మధ్యాహ్నం 1, 3 కోడిగుడ్లు వాడటం, తెల్ల సొన పచ్చ సొన రెండు కలిపి తినటం శ్రేయస్కరము, ఆరోగ్యకరము. తద్వారా గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. 2, కోడిగుడ్డు వినియోగం వల్ల బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్నవాళ్ళు మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చెకప్ చేయించుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఉదయం పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సూచన మేరకు వాడవలసి ఉంటుంది. కనుక కోడిగుడ్డు వల్ల బరువు పెరగరు, బరువు తగ్గుతారు. 3, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. రక్తపోటు, బీపీ ఉన్న వాళ్ళకి
బీపీ స్థిరీకరించబడుతుంది. 4 కండపుష్టి దేహదారుఢ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రీడాకారులకు, బౌన్సర్లకు, 6 ప్యాక్ శరీరం కావాలనుకునే వాళ్ళకి, మిలిటరీ పారామిలిటరీ దళాల్లో పనిచేసే వారికి, పోలీసు యూనిఫామ్ సర్వీసుల్లో పనిచేసే వారందరికీ కూడా కండపుష్టి దేహదారుఢ్యానికి కోడిగుడ్డు ఎంతో మేలు చేస్తుంది. ఇక 5 ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. వృద్ధాప్యంలో నడుస్తూ దెబ్బ తగలకుండానే తొంటెముక ఇరిగిపోతుంది. ఈ ఎముక పెళుసుదనానికి కారణం కాల్షియము, విటమిన్ డి లోపం. కోడిగుడ్లో కాల్షియం ఉంది, విటమిన్ డి 2 ఉన్నాయి. అందువల్ల ఎముక గట్టిపడుతుంది, సులువుగా ఎముక ఇరగదు. దీంతోపాటు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి లాంటి నొప్పులను తగ్గిస్తుంది. కోడిగుడ్డు తింటే పిల్లలకి పాల దంతాలు త్వరితగతిన ఊడి శాశ్వత దంతాలు త్వరితగతిన వస్తాయి. దంతక్షయాన్ని నివారించి దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పిల్లలకి కోడిగుడ్డు ఇవ్వడం ద్వారా ఎత్తు బాగా పెరుగుతారు. ఇక 6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోడిగుడ్డు తినే పిల్లలు వాళ్ళ మేధో సంపత్తి పెరుగుతుంది. మంచి మార్కులు, ర్యాంకులు వస్తాయి. ఎవరైతే పిల్లలు ఎంసెట్, నీటు, జేఈఈ లాంటి పరీక్షలు రాస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు కోడిగుడ్లు కనీసము 2 పూట్ల 2 కోడిగుడ్లు తినటం వల్ల వాళ్ళ యొక్క ప్రతిభ, మార్కులు, ర్యాంకులు, మంచి ప్రతిభని ప్రవేశ పరీక్షల్లో సాధించే అవకాశం ఉంది. 7 కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రేజీకటిని నివారించి శుక్లాలు త్వరితగతిన రాకుండా చేస్తుంది. 8 గర్భిణీ స్త్రీలు కోడిగుడ్లు తప్పనిసరిగా తినాలి. తింటే తల్లి, శిశువు ఇద్దరి ఆరోగ్యం మెరుగవుతాయి. దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల, ఫోలిక్ యాసిడ్ ప్రభావం వల్ల శిశువు యొక్క మెదడు, వెన్నుపాము, అవయవాల నిర్మాణము, అవయవాల సౌష్ఠవము బాగా జరిగేలా ఉపయోగపడుతుంది. 9 కోడిగుడ్డు తింటే కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఉండే మానసిక ప్రశాంతత లోపించిన వారికి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గిందో రాత్రిపూట గాఢమైన నిద్ర వస్తుంది. రాత్రి 10 గంటలకు పడుకుంటే ఉదయము 6 గంటల వరకు 8 గంటల గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. 10 వెంట్రుకల యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా ఉంటూ మహిళలకు పొడుగ్గా ఉన్న వెంట్రుకలు చివరి భాగాన చీలకుండా నివారిస్తుంది. వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. చుండ్రు లేకుండా చేస్తుంది. మహిళలకి కుచ్చులుగా వెంట్రుకలు రాలుతుంటాయి. కోవిడ్ వచ్చిన సమయంలో కుచ్చులుగా వెంట్రుకలు రాలినాయి మహిళలకి. కొంతమందికి పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల కూడా 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరం తర్వాత కూడా వెంట్రుకలు రాలుతున్న వారు కోడిగుడ్లు తినండి. 3 పూట్ల 3 కోడిగుడ్లు తినండి. దాంతో మళ్ళీ తిరిగి మీకు ఎంత ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా ఉండే వెంట్రుకలు మళ్ళీ మీ సొంతం అవుతాయి. మగవారికి బట్టతల రాకుండా, వెంట్రుకలు రాలకుండా కాపాడుతుంది. అదేవిధంగా చేతి వేళ్లకుండే గోళ్ళు, కాలివేళ్ల గోళ్ళ యొక్క సౌందర్యాన్ని కాపాడుతూ ఈ పాచి పట్టడం, ఫంగస్ రాకుండా నివారిస్తుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కోడిగుడ్డు ముఖ్యంగా షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా 1 కోడిగుడ్డు ఉదయం తప్పనిసరి. 3 పూట్ల 3 కోడిగుడ్లు తింటే ఇంకా మంచిది. కనుక అపోహలను విడనాడండి. కోడిగుడ్డు లోపల ఉండే పచ్చసొన తినటం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిజరైడ్ పెరగదు, గుండెపోటు రాదు, హార్ట్ అటాక్ దీనివల్ల రాదు, బరువు దీనివల్ల పెరగరు.